అందరికీ నమస్తే అండి. ఈ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో చూసారా? ఇది నేషనల్ మీడియా వరకు వెళ్ళింది. అఫ్కోర్స్ నేషనల్ మీడియాకి ఏమి ఇప్పుడే వెళ్ళలేదు. ఈ విషయం బయటకు వచ్చినప్పుడే, అంటే 2024 సెప్టెంబర్ 19వ తేదీన సీఎం చంద్రబాబు గారు చెప్పారు ఒక ఓపెన్ మీటింగ్లో. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి కూడా నేషనల్ మీడియాలోనే డిబేట్లు జరిగాయి. ఎన్డీటీవీలో, రిపబ్లిక్ టీవీలో అండ్ చాలా ఛానల్స్లో డిబేట్లు జరిగాయి దీని మీద. టైమ్స్ ఆఫ్ ఇండియాలోను, హిందుస్థాన్ టైమ్స్లోను, హిందూ పత్రికలోను కథనాలు వచ్చాయి పుంఖానుపుంఖాలుగా. సో ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతూ తాజాగా ఇప్పుడు సిట్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం, ఛార్జ్ షీట్ ఇవ్వడం, దీని మీద ఇప్పుడు జరుగుతున్న రాజకీయం నేపథ్యంలో నిన్న రిపబ్లిక్ టీవీలో ఒక డిబేట్ జరిగిందండి. వీలైతే ఆ డిబేట్ చూడండి. నేను అది చూపించకూడదు, స్ట్రైక్స్, కాపీరైట్స్ వస్తాయి కాబట్టి నేను చూపించకూడదు. వీలైతే అది చూడండి. అర్నబ్ గోస్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి ఎక్కిపడేశాడు. అసలు మామూలుగా కదా, అసలు వైసీపీ వాళ్ళు సమాధానం కూడా చెప్పలేకపోయారు. ఎదురుదాడి. సాధారణంగా అర్నబ్ గోస్వామి ఏదైనా ఒక టాపిక్ని పట్టుకున్నాడు అంటే డెప్త్గా స్టడీ చేస్తాడు. ఆయన అయితే ఆషామాషిగా డిబేట్కి దిగడు. దాన్ని 360 డిగ్రీస్లో చాలా డెప్త్గా స్టడీ చేసి అన్ని రకాల ఆధారాలు, రిపోర్ట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని డిబేట్లో కూర్చొని ఆయా పార్టీల ప్రతినిధుల్ని ఆహ్వానిస్తాడు. ఆ ప్రతినిధులు ఎవరైనా మాట్లాడిన దానిలో తప్పు ఉందనిపిస్తే వాళ్ళు అయిపోయారు. సో నిన్న జరిగిన డిబేట్లో అసలు వందల సంవత్సరాల నుంచి కూడా తిరుమలలో నెయ్యి కల్తీ అనే విషయమే రాలేదు, అనుమానం లేదు, భక్తులు ఎవరూ అనుమానించలేదు. కానీ 2019 నుంచి 24 వరకు వైసీపీ వాళ్ళు పరిపాలించినప్పుడే ఈ అనుమానాలు వచ్చాయి. పైగా సిట్ కూడా నిర్ధారించింది అది అసలు నెయ్యి కాదు, రసాయనాలు కలిపారు అని నిర్ధారించింది. సిట్ నిర్ధారించిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారేంటి? క్రిస్టియన్స్ విషయంలో ఇలా జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే సమర్థిస్తారా? సో అసలు వైసీపీ వాళ్ళకి బుద్ధి ఉందా, మైండ్ ఉందా? క్షమాపణలు కోరారి, బయటికి బహిరంగంగా వచ్చి ప్రజలకు, భక్తులకు క్షమాపణలు కోరారి వైసీపీ పార్టీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయకుండా తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పును సమర్థించుకుంటున్నారు. అంటే మీరు ఉద్దేశపూర్వకంగానే దేశవ్యాప్తంగా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారా అనేలాగా ఇంకా నాన్ స్టాప్గా ఎక్కిపడేశారనమాట. ఇంకా సమాధానం కూడా లేదు వైసీపీ వాళ్ళ దగ్గర. నిజమే, లాజికల్గా చూసినా, లీగల్గా చూసినా వైసీపీ వాళ్ళు మరీ మొద్దుల్లా మాట్లాడుతున్నారు. ఇలా అన్నానని ఏమనుకోవద్దు, కానీ కల్తీ జరిగినట్టు సిట్ నిర్ధారించింది. అది అసలు నెయ్యి కాదు, అది కెమికల్స్ కలిపిన పామాయిల్ నూనెలో కొన్ని కెమికల్స్ కలిపారు, దాంతో అది నెయ్యి స్మెల్ వచ్చేసింది. మంచి సువాసన వచ్చిన ప్రతిదీ నెయ్యి కాదు. గుంటూరులో పాత వంతెన ఉంటుంది కదా, ఆ వంతెన పక్కన ఏదో సాయి విలాస్ ఏదో ఉంటుందండి, నేను ఆ విలాస్ పేరు మర్చిపోయాను. ఆ రోడ్లో నెయ్యి అమ్ముతారు, 700 రూపాయలు కేజీ. నేను మొత్తం చాలామందిని అడిగితే అక్కడ చాలా బాగుంటుందని చెప్పారు. వెళ్ళి తీసుకున్నాను ఒకసారి కేజీ. స్మెల్ అద్భుతంగా వచ్చింది. మీరు ఆ రోడ్లోంచి వెళ్తే అక్కడ నెయ్యి స్మెల్ వస్తుంది. కానీ తీరా అది ఇంటికి తీసుకొచ్చి వాడితే డాల్డా మిశ్రమం ఎక్కువగా ఉంది. ప్యూర్ డాల్డా అనమాట, నెయ్యి కాదు. కానీ స్మెల్ రావడానికి వాడారు. సో మీరు బయట కొనే నెయ్యిల్లో 100కి 90% అదే ఉంటుంది, ఫేక్ ఉంటుంది అనమాట. డాల్డా కానీ, పామాయిల్ కానీ కెమికల్స్ కలిపి వాడతారు. మీకు ఒరిజినల్ నెయ్యి కావాలంటే ప్యూర్లీ మీరు డైరీలో పాలు తెచ్చుకొని, గేదె నుంచి పాలు వచ్చిన వెంటనే లేదా ఆవు నుంచి పాలు వచ్చిన వెంటనే అది ప్యూర్లీ తెచ్చుకొని, దాన్ని మీరు తోడేసిన తర్వాత, మేకడ వచ్చిన తర్వాత వెన్న అవుద్ది. ఆ వెన్న నుంచి నెయ్యి కాచుకుంటే అది ఒరిజినల్ ప్యూర్ నెయ్యి. బయట మీరు ఎక్కడికున్నా ఒరిజినల్ దొరకదు. సరే, టీటీడీ తిరుమల అనేసరికి వాళ్ళు సెపరేట్గా డైరీ వాళ్ళతో మాట్లాడుకొని, బాబు ఇది స్వామివారికి ప్రసాదంగా తయారు చేయాలి కాబట్టి మీరు కల్తీ చేయొద్దు, కక్కుర్తి పడద్దు అని చెప్పి వాళ్ళకి చెప్పి, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా భక్తితో, అక్కడ కమర్షియల్ కంటే భక్తితో వాళ్ళు ఇస్తారు. అలా జరుగుతూ వచ్చింది ఇన్నాళ్ళు కూడా. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం భక్తి పక్కకి వెళ్ళిపోయి స్కామ్ ముందుకు వచ్చింది, అవినీతి ముందుకు వచ్చింది. కాబట్టి కల్తీ ఎక్కువైంది. సిట్ అదే చెప్పింది, 235 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పింది. 36 మంది నిందితులు ఉన్నారు అని చెప్పింది. అంత స్పష్టంగా సిట్ చెప్పాక కూడా జంతు కొవ్వు లేదు కదా, ఆవు కొవ్వు లేదు కదా, యానిమల్ ఫ్యాట్ లేదు కదా అని అంటున్నారు. కల్తీ జరగలేదని ఎక్కడా చెప్పట్లా. కల్తీ జరిగింది, కానీ జంతు కొవ్వు లేదు కాబట్టి మేమే గెలిచామంటున్నారు. అక్కడ వైసీపీ వాళ్ళు దొరికిపోయారు. మీరు తప్పు చేశారు, మీరు చేసిన తప్పులకు మీరు లెంపలేసుకోండి అనేది వాళ్ళు అక్కడ అర్నబ్ గోస్వామి గారి పాయింట్ కూడా అదే, చాలా డెప్త్గా అదే చెప్పారు. సో ఇంక నేషనల్ మీడియాలో కూడా దాదాపుగా వైసీపీ పరువు. అందుకే నిన్న రోజా గారు
అండ్ జోగి రమేష్ గారు, రోజా గారు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు దీని గురించే మాట్లాడారు. నేషనల్ మీడియాలో కూడా పరువు పోతుంది, ఇంక సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నాము, ప్రజల దగ్గర కూడా చులకనైపోతున్నాం అనే రీతిలో. సో అది కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇందాక మీకు చెప్పాను కదా నెయ్యి ఎలా తయారు చేస్తారని, అదే మిశ్రమంతో అలాగే నెయ్యి తయారు చేస్తారనమాట. లడ్డూపల్లెం మనం ప్రమోట్ చేస్తున్నాం కదా. సో వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ సేంద్రియ పద్ధతుల్లో రైతులు ఉత్పత్తి చేసినవి తీసుకొచ్చి, నెయ్యి కూడా బయట ఎక్కడైనా కొంటే కల్తీ అవుద్దని వాళ్ళే నేరుగా డైరీ వాళ్ళతో మాట్లాడుకుని ప్యూర్ మిల్క్ అక్కడ పెట్టిన వెంటనే తీసుకొచ్చి, వీళ్ళు మనుషులే పొద్దున్న 5 గంటలకు వెళ్తారు, వెళ్ళి ఆ పాలు తీసుకొచ్చి దాన్ని నెయ్యి సొంతంగా తయారు చేసి లడ్డూలు చేస్తారు. అందుకే వీళ్ళ దగ్గర కొనేవాళ్ళు నెయ్యి బాగుందని చెప్పి సెపరేట్ నెయ్యి అడుగుతారు. ఏమో మీరు లడ్డూల్లో వాడిన నెయ్యి బాగుంది, మాకు సెపరేట్గా నెయ్యి పంపించండి, 1 కేజీ 2 కేజీలు అంటారు. సో అంత క్వాలిటీ ఉంటాయన్నమాట. సో మీకు కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసిన లడ్డూలు, డ్రై ఫ్రూట్స్తో చేసినవి, నట్స్తో చేసినవి, సీడ్స్తో చేసినవి ఉంటాయి. అండ్ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి. సో ఏం కావాలన్నా మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. తీసుకోండి. laddupalem.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.